ఎదుటి వాళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా? రప్పించడు అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్న నువ్వేమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకో. నీ లైఫ్ లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి, ఈదుల మీదకి రాకుండా, మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటున్నా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఎదుటి వారి కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఖచ్చితంగా నీ కోసం బాగానండి, నీ కోసం ఎవరు మాట్లాడుకో, నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే, ఇతరుల యొక్క మంచి విషయాలు కూడా చెడ్డగా నువ్వు చూపించడం ప్రారంభిస్తే నీ సంగతులు దేవుడు బయట ఏదో ఒక రోజు చూపిస్తాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇతరుల యొక్క మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే నీ మ్యారిటల్ లైఫ్ ఏంటని బయటకు బయట గుర్తుపెట్టుకో. ఇతరుల యొక్క పర్సనాలిటీ కోసం మాట్లాడితే నీ పర్సనాలిటీ ఎలా మాట్లాడుతుంది. ఇతరుల యొక్క డిసీజ్ కోసం మాట్లాడితే నీకు డిసీజ్ ఉందన్న సంగతి బయట పెట్టుకుని ఉంటాడేమో అనుకోక మాత్రం గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా బయటికి లాగుతాడు. నువ్వు ఇతరులంటే ఆయన నిన్నంటాడు. అందుకే ప్రతిమందుల దేవుడు నేర్పించాడు, ప్రభువా ఇతరుల అపరాధములు మేము క్షమించకుండా ఉండకుండా, ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా మాకు క్షమించి దాచుకొని ఓర్చుకొని సమాధాన పడే మనసును మాకు దయచేయ ప్రభువా. ఎందుకంటే మేము నీ కుమారులు కుమార్తె.